చేకూరు భయ్య, మన పోతురాల ఇజ్జత్ తీయకుండి దయచేసి నేను చెప్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే పోతురాజులు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వేసుకొని వేషం వేయాలా, కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది రాక్షసులు ముఖాలు ఇదేదో చేసి హైలైట్ అవ్వకుండా స్టార్ కిట్టు స్టార్ అని ఒక పాట మీద ఇట్లా ఇట్లా 4 స్టెప్ సోషల్ మీడియాలో ఇట్లా దుమ్ము లేవినాయి అన్న. అంతే. చిన్న క్లూ ఇస్తున్నా బాలాజీ భాయ్, నేను గోల్కొండలు చూసుకోండి 100 మంది కెమెరాలో ఎదురుగా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ముందుగా అయితే మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఎక్కడున్నా అనుకుంటుర్రా, మారడపల్లిలో ఉన్నాను. మారడపల్లి అంటే మీ అందరికి తెలుసు, బోనాలు అంటే మన కిట్టన జరిపే ఆ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి నా వెనకాల హోర్డింగ్ చూడండి, ఎంత పెద్దగా ఉంది, శ్రీరాముల వారిది. మొత్తం ఆ లైటింగ్ రాత్రిపూట చూస్తే మనిషి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ గుడి చూడండి, 7 years తర్వాత మళ్ళీ మన కిట్టన్న గుడిని మళ్ళీ పెయింటింగ్ అవన్నీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. బోనాల సందర్భంగా లైటింగ్స్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి షురు అయిపోయింది మన మారడపల్లిలో. ఒక్కసారి నాతో రండి. మీ అందరికీ తెలుసు కిట్టన్న బోనాలు చేస్తారు, కానీ కిట్టన్న దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పోతురాజు వేషం వేస్తున్న మన గబ్బర్ సింగ్ సాయన్న. సో అన్న ఇక్కడనే ఉన్నారు, అన్నతో కూడా మాట్లాడదాం రండి నాతోని. ఎవరు ఇక్కడ చూసుకోవచ్చు, గుడి పనులు కూడా జరుగుతున్నాయి. అండ్ మన గబ్బర్ సింగ్ సాయన్ అనే దగ్గరుండి ఎంతమంది పనులు కూడా చూసుకుంటున్నారు. ఇంతమంది ఎక్కడి నుంచి నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, అమ్మ దయా. పనులు మొత్తం మీరే చూస్తున్నారా? లేనా కిట్టన్న ద్వారా ఆయన ప్రేమ వాళ్ళ మనిషి అన్న, చాలా ఆయన కోసం 100 మంది 1000 మంది వచ్చి ఇక్కడ పనిచేస్తారు. ఆయన ప్రేమ ఉన్న మనిషి అన్న. సో మన గబ్బర్ సింగ్ సాయన్న కిట్టన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పోతురాజు వేషం వేస్తున్నారు బోనాల్లో. లాస్ట్ ఇయర్ కూడా అన్నతో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. బోనాల కన్నా ఒక 2 days బిఫోరే మనం అన్నతో మాట్లాడబోతున్నాం. ఇంకా అన్న ఎలా ఉన్నారు? కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ అమ్మ ధర, అమ్మ గర్భంలో కూర్చుంటున్నాం మనం చాలా అదృష్టము ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో అన్న, ఎలా ఉన్నాయి ప్లానింగ్ ప్రిపరేషన్స్ మొత్తం? ఈసారి అయితే లైటింగ్ సెటప్, అక్కడ బ్యానర్ హోర్డింగ్, లైటింగ్ హోర్డింగ్ చూసాం, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఏంది ఈసారి ప్లానింగ్ ఏంది మారడపల్లిలో? చాలా అంటే చాలా డిఫరెంట్ ప్లానింగ్ ఉన్నది. మా కిట్టన్న అంటే యాక్చువల్ మామూలు మనిషి కాదు. ఆయన కోపం ఉంది, అన్నం ఉంది, ప్లస్ కొన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద పండుగ తెలంగాణ ఆంధ్ర కాదు, ఓల్డ్ మొత్తం ఎక్కడెక్కడ బోనాలు అవుతుందో ఇక్కడున్న బోనాలు ఈడ ఒక 100 గల్లీలు ఉండవచ్చు. 100 గల్లీలు ఒక ఎత్తు, కిట్టన్న దారి ఒక ఎత్తు. అవును, కిట్టన్న 7 సంవత్సరాల తర్వాత కిట్టన్న కలర్ లేపిస్తుండు. మొన్నటి దాకైతే మొన్ననే కలర్ లేపించినట్టు అంత ఉంటుంది. అంత ఖర్చు, అంత ఒరిజినల్ పెయింట్ తోని గుడికి మొత్తం కలర్ లేపిస్తున్నాడు. ఈసారి భారీ ఎత్తుగా లైటింగ్ హీటింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు 2 years 3 years ఒక కమాన్లు ఒక చేంజ్ చేస్తుంటారు. ఇద్దరు అన్ని కమాన్లు, లైట్ల కమాన్లను డిఫరెంట్గా వేపిస్తున్నాడు కిట్టన్న. ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక ఏడాది అమ్మది బొట్టు, ఆరు పసుపు, 6 తమలపాకులు, దాని వెంబడి 1000 రూపాయల నుంచి 1500 చీర, ఒక 1500 మంది నుంచి 2000 మందికి చీరలు వంచిండు. చీరలు వంచింది కాకుండా కిట్టన్న ఇంకేందంటే ఆదివారం సోమవారం 5000 మందికి డైలీ భోజనాలు వండిపిస్తాడు. అక్కడ చికెన్ ఉండొచ్చు, అక్కడ వెజ్ ఉండొచ్చు, అక్కడ అది ఉండొచ్చు. ఆ విధంగా మా కిట్టన్న దిల్లారు. ఆయన ఆ అమ్మవారే చూసుకోవాలి. ఇంత పెద్ద పండుగ ఒక్కడుండి సంలాంచుకుంటూ చేస్తుందంటే చాలా గ్రేట్. ఖర్చు అన్నారు. సో అక్కడ స్టార్టింగ్ నుంచి మన సిగ్నల్ కార్డ్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ లైటింగ్, ఈ బ్యానర్లు, హోర్డింగ్లు, ఈ అమ్మవారి పూజలు, పెయింటింగ్లు, ఇక్కడ ప్రతి బిల్డింగ్ ఒక లైట్ ఉంది. సో ఇదంతా ఖర్చు కిట్టన్న ఒక్కరే చేస్తారా, లేదంటే బ్యాకప్ ఏమైనా ఉందా? అంటే కిట్టన్న ప్రేమతోని ఇచ్చిన దాతలు ఇవ్వచ్చు. కిట్టన్న ఇంతమంది ప్రతి ఏడాది ఆయనకు సపోర్ట్గా ఈ లైటింగ్ ఏంది, బ్యాండ్ ఏంది, సెట్లు ఏంది, డిఫరెంట్ ఒక 3 కిలోమీటర్ ఈ నుంచి మనము గణేష్ టెంపుల్ దాకా చూస్తే
గణేష్ టెంపుల్ దాకా లైటింగ్ ఉంటది, గణేష్ టెంపుల్ దాకా నీకు అన్ని బండ్లు ఇల్లు డిఫరెంట్ కాళికమాత సెటప్, అమ్మవారి సెటప్, డిఫరెంట్ బాజాలు, మంగళ బాజా, కేరళ బ్యాండ్, డిఫరెంట్ ఈ ఆడది ఉన్నది నెక్స్ట్ ఆడ ఉన్నది అట్లా డిఫరెంట్. అలాగా ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఈ అమ్మవారి దారినే పూనా బ్యాండ్ ఫస్ట్ టైం వీటికి తీసుకొచ్చిన కిట్టన్ననే. పూనా బ్యాండ్ ఫస్ట్ కిట్టన్న ఒక్క రోజు వాళ్ళకి 5 లక్షలు 120 మంది వస్తారు. అలాగా కిట్టన్న ఇంట్లోనే వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసుకొని వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళకి, ఎందుకంటే ఆడపిల్లలు ఉంటారు, రేపు ఏ ఆడపిల్లకి అన్యాయం కాకుండా ఉండి సొంతం ఇంట్లో పైన పెట్టి వాళ్ళకి భోజనాలు చూపెట్టి 2 రోజులు ఇక్కడ అయిపోయినాక తర్వాత పోయేటప్పుడు మళ్ళీ భోజనం చేపించి మళ్ళీ బస్సులో పంపిస్తాడు. పూనా బ్యాండ్ మన ఇక్కడ కిట్టన్న ఫస్ట్ టైం పెట్టిండు. అలాగా డిఫరెంట్ కేరళలో కూడా 15-20 మంది పెడతాడు. ఈయన మినిమం 100 మంది కేరళ బ్యాండ్లో పెడతాడు. అంటే డిఫరెంట్ గా పెడతాడు. మీరు ప్రతి అంటే మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి కిట్టన్న దగ్గర పోతురాజు వేషం వేస్తున్నారు, ఇది ఒకటి. అండ్ ఈసారి మీరు ఎవ్రీ ఇయర్ కొత్తగా చేస్తారు, అది ప్రతిసారి హైలైట్ అయిపోతుంది. అవును, ఈసారి మీరు ఏం చేయబోతున్నారు అండ్ కిట్టన్న దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వేషం వేస్తున్నారు? అయితే ఇక్కడ ఎప్పుడు ఫస్ట్ గుడి ముంగడ స్టేజ్ చేయించుకొని కిట్టన్నతో గొడవపడి నేను స్టేజ్ చేపిస్తే వద్దు సాయి అంటుండే. అలాగా స్టేజ్ ఇక్కడ స్థలం సరిపోతలే అని ఆడ వేయించేది కిట్టన్నతో గొడవపడి ఆ స్టేజ్ అక్కడ వేయించి ఆ స్టేజ్ తర్వాత ట్రస్ట్లో అనేది పెట్టడం చేయడము, ఆ పబ్లిక్ ఈడ కొన్ని వేల మంది ఈడ పబ్లిక్ ఆగడము, కిట్టన్నకు నేనే కొట్లాడి నేను అక్కడ స్టేజ్ గిట్లా వేయించిన. ఆ స్టేజ్ కూడా మనకు సరిపోతలేదు. నేను పోయినసారి మన వచ్చే కిట్టన్న ద్వారా అభిమానులైంది, భక్తులైంది, వీళ్ళందరూ కలిసి చాలా నారాజు అయ్యిండ్రు. మన పోలీసు వాళ్ళు ఈసారి ప్రోగ్రామ్ చేయనీయలేదు. ఈసారి నేనే ఒక విధంగా ఒక ప్లాన్ చేస్తున్నా. మీరు వచ్చి మీ బాలాజీ బ్లాక్ తరఫు నుంచి నేను చెప్తున్నా, మీరు ఈసారి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నా. ఎక్కువ ఏం లేదు, అది 100% చెప్తే బాగుండదు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్న? నేను ఒక 15 నుంచి 16 ఇయర్స్. అందరికి సికింద్రాబాద్ లో నల్లపోషమ్మ గుడి కాడ వేస్తుండే. 16 ఇయర్స్ నుంచి మీరు పోతురాజు వేషం వేస్తున్నారు? ఇక్కడ వేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ అయింది మీకు పోతురాజు వేషం వేసుకుంటా? నేను ఇప్పుడు నాకు 45, నేను మాక్సిమం 26-27 ఇయర్స్ అవుతుంది. 27 ఇయర్స్ అవుతుంది గబ్బర్ సింగ్ సాయి అన్న పోతురాజు వేషం వేస్తున్నారు అన్న. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే పోతురాజులు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వేసుకొని వేషం వేయాలా, కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే అది రాక్షసులు ముఖాలు ఇదేదో చేసి హైలైట్ అవ్వకుండా ఇట్లా నాకు ఏదో శివం వచ్చేసినట్టు ఇలా చేసి చాలా హైలైట్ అవుతున్నారు. మీరు చూసిరు అనుకుంటా, అది అలా వేయడం కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అది? యాక్చువల్గా విజయవాడ సెటప్ ఉంటుంది నా అమ్మవారిది, బేతాల్ సెటప్ అని ఉంటుంది. మనము అలాంటి పోతురాజులకు ఇంట్రెస్ట్ ఆ విధంగా రాక్షసి గెటప్ వేయాలనుకుంటే వచ్చే వాళ్ళు ఎవరో ఏ గుడికో ఇక్కడ తొట్టెళ్ళకి వేస్తున్నారు కదా, 5,000 కాదు, ఒక్కొక్కరికి 20,000 ఇస్తారు. ఇదే సెటప్ మీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు విజయవాడలో పోయి వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యి నేను రాక్షసి గెటప్ బాగా వేస్తా, నా ముఖానికి బాగా సెట్ అవుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణలో ఎంతమంది పోతురాజులు ఉన్నారో మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక 28 సంవత్సరాల నుంచి నేను పోతురాజు వేషం వేస్తున్నా. నాకు ప్రతి ఒక్క వీడియో చూడండి, మీరు నా గెటప్ ఎట్లుంటుందో. మా నాన్న ఫస్ట్లో కాటిక వైట్ బొట్టు ఆరు కుంకుమ పసుపు దాంతోనే నాకు నేర్పించిండు. ఇంకా ఈ మధ్య ఎక్కడ వాడితే అక్కడ పోతురాజు చేసుకుంటేనే మందు అవుతున్నారు, చేస్తున్నారు. దయచేసి ఆ అమ్మ మనం తమ్ముళ్ళని చెప్పుకుంటాము, మీరు చేసేది చాలా తప్పు. ఈ రాక్షసుల గెటప్ వేయకుండండి. ఇంకొకటి ఏంటంటే ఈ మందు తాగవద్దు. మా నాన్న నేర్పించిన 27 సంవత్సరాల నుంచి నేను గిలాస్ పాలు తాగుతాను, అంటే 4 అరటిపండ్లు తింటాను అని మందు ముట్టాను. సండే మండే 2 రోజులు ముట్టాను నేను. దాని తర్వాత నేను తాగుతా మందు అని ఆ కాలు నొప్పులు వస్తాయి. మన సెకండ్ రోజు మంగళవారమో బుధవారంలో తాగుతాను నేను. మీరు కూడా అలా పాటించాలని, ఆ అమ్మవారు మీకు ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి అన్న, ఈ మధ్య ఏంటంటే జోగిని వాళ్ళు కొంతమంది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా బోనం ఎత్తుకుంటామయ్యా, మేము కూడా సిగాలు ఊగుతాము, మేము కూడా మేము నిజం ఒప్పుకుంటున్నాం చెప్తున్నాము, మాకు ఒక 5 నిమిషాల కన్నా 3 నిమిషాల కన్నా ఎక్కువ రాదు. మీరు ఈ విధంగా మీ పోతురాలు ముంగడాల ఫ్రెండ్ ఉంటేనేమో ఈరగోల కొట్టాలన్నా లేదా అని ఉంటారు, ఇంకోటి ఉంటామో ఈరగోళలు ఇట్లా అంటుంటారు, నడుచుడు ఈషుడు అని. అది మీకు మీ పోతురాలు నిజం వస్తాయని అడిగితే నాకే చిన్నగా నవ్వు అనిపించింది. మీరు అలా చేయకుండ్రి. మీకు నిజంగానే అమ్మవారు వస్తే అందరు గెలిచు 2 సెకండ్లు వస్తుంది. ఆ జోగిని వాళ్ళు ఏమంటున్నారు అంటే, అరే నీకు ఒక పోతురాలని
ఇట్లా ఇంగ్లాంలో వేసి ఒక నడిపిస్తే తెలుస్తుంది. మేము అక్కడ కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గర మేము పోయినప్పుడు మాకు అట్లా నడిపిస్తున్నా కూడా మేము ఎన్ని నిమిషాలు పోయాలో ఆడు కరెక్ట్ ఆయనకి సిగం రాకపోతే అక్కడక్కడ పక్కన పోతాడు. మా కరెక్ట్ వచ్చినప్పుడు మంచిగా నడుస్తాడు. మీ పోతరాల్లో కూడా అట్లా వేపియాలని ఒక జోగిని పెద్దోళ్ళు వాళ్ళ ఇన్ఛార్జ్లు వాళ్ళు నాతో అన్నారు. తప్పు కాదు అది కూడా, ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్లో అవి ఇవి చాలా అయినాయి. మీరు ప్రతి ఒక్క చిన్న తప్పు ఏదైనా సరే సోషల్ మీడియాలో చూపెట్టి 2 వీడియోలు అమ్మవారి ద్వారా వచ్చి 2 నిమిషాలు వచ్చిందంటే అది వేరా. తొవ్వలో ఇక్కడ కాగానే కరెక్ట్ 4 కెమెరాలు కనవండి మళ్ళీ ఒకటే పారు వరుతున్నారు. అలాగా మీరు చేకూరు భయ్య మన పోతురాల ఇజ్జత్ తీయకుండి దయచేసి నేను చెప్తున్నా. పోతురాజులు అంటే మన 7 మంది అక్క చెల్లెల తమ్ముళ్ళాక ఆయనకు మనం మనం ఆయన సెక్యూరిటీగా మనం ఉంటాము. అమ్మవారిని బయటికి తీసుకురావాలంటే ఇలాగ మనం ఏ రోజు మన కోసం మాట్లాడవద్దు. చెప్తున్నా కలర్లు ఆయన ప్లస్ ఇట్లా సిగం వచ్చినట్టు మనం చేసినట్టు ఏంటైనా అమ్మవారు మాకు కూడా మేము కూడా పోతా 27 సంవత్సరాలు ఇస్తాం. 2 నిమిషాలు మాకు ఆవులింపులు వస్తాయి. ఆ సెకండ్లో కొంచెం అమ్మవారిని తలుచుకుంటాము, మా గురువులను తలుచుకుంటాము. అమ్మవారు ఆశీస్సులు ఇస్తారు, మేము రోడ్డు పైన పోతాము. ఆ విధంగా మనం అందరం పోతురాజు ఉండాలని నేను గబ్బర్ సింగ్ సాయి మీ పోతురాజుగా మీ తమ్మునిలాగా మీ అన్నలాగా అమ్మవారి తమ్మునిలాగా మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు మారడపల్లిలో ఈసారి మన కిట్టన్న మీరు కలిసి ఏమైనా ఇంకా కొత్తగా లైటింగ్ ఇక్కడ పెడతారన్న, ఆ లైటింగ్ మొత్తం మీకు తెలుసు ఏదో అవార్డు వచ్చింది అనుకుంటా న్యూస్ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ఏదో దాంట్లో అన్నకి ఇంత కూడా చేస్తారా అనేటట్టు వచ్చింది. కరెక్ట్. సో ఈసారి మీరు అన్నకి ఏం సజెస్ట్ చేస్తారు అన్న, ఇదేమని చేద్దామా అంటే యాక్చువల్ అన్న అసలు మీడియాలో రారు, యాక్చువల్లీ అసలు రారు. అదే మీడియాలో రాడు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్న ట్రస్ట్లు అన్న దగ్గర చాలా బయటికైనా వచ్చిన వాళ్ళు, చాలా బయట దేశం వాళ్ళు, మన ఇండియాలోనే కాదు బయట దేశం వాళ్ళు వచ్చి అన్న మీ మాడరపల్లిలో బోనాలు చాలా బాగా జరుగుతుంది. నాకు గుడి ముంగడ నాకు ఫస్ట్ టైం నాకు అవకాశం అని పోయినసారి ఇంకొకరు కాంపిటీషన్ రావడము లేదు, నేను ప్రతిసారి నేను ఇన్ని వేసామని అలాగా ఈ లైన్లో 4 ట్రస్టులు వేసారు. అవును, ఒకరు ఆయన ఇష్టంగా. అలాగా కిట్టన్న ప్రేమతో ఉంటాడు, వాళ్ళని ఏపిస్తాడు, ఆ విధంగా చూసుకుంటాడు. ఈసారి కూడా చాలా మంది అన్నదారు వచ్చిపోయినారు. ఈ ప్రతిసారి డిఫరెంట్ గా కిట్టన్న ఆలోచిస్తాడు. పెట్టిందే పెట్టే కాకుండా బయట అక్కడెక్కడైనా పెడితే కిట్టన్న ఒప్పుకోడు. నా దగ్గర ఓపెనింగ్ ఉండాలి, నా దగ్గర పెట్టాలని అంటాడు. ఏ బొమ్మ అయినా సరే, ఏ గెటప్ అయినా సరే, ఏదైనా సరే. ఈసారి కూడా మీరు కిట్టన్నకు మారి వచ్చి మా అమ్మని దర్శనం చేసుకొని ఇక్కడ బోనాలు మీరు చూసి చాలా ఆనందం పడాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ టైం ఎంత మంది పోతురాజు వేషం వేసారన్నా మొత్తం మీ టీం అంతా కలిసి? మా పోతురాలు మొత్తం 12 మెంబర్స్ చేసినాం. 10 నుంచి 12 మంది వేసాం. అంటే ఈసారి యాక్చువల్ 8 మంది అనుకుంటున్నాను. 8 మంది పోతురాలు. ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ గా మళ్ళీ ఓపెన్ అయితే బాగుండదు. అవును, కొంచెం డాన్సర్స్ ఉంటారు, కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది డిఫరెంట్ గా ఒక 4-5 సాంగ్స్ ప్లాన్ చేసిన. అంటే మనం ఉన్న జనాలు వచ్చిన వాళ్ళు అరే ఆయన సాయన గబ్బర్ సింగ్ సాయన చూసిపోతామని చెప్పి చాలా మంది వస్తారు. ఈసారి అయితే 100% ఆ ప్రోగ్రామ్ చేస్తాను. ఏది ఆ అమ్మవారిని తలుచుకుంటాను. మా కిట్టన్న ద్వారా నేను కొట్లాడైనా సరే ఆ జాతరది ఏం చేయాలో చేసి నేను పబ్లిక్ ని కృషి చేస్తానని నాకు నమ్మకం ఉంది. అవును. అండ్ మీరు చూస్తున్నారు అన్న కూడా మొత్తం గుడిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. ఈ గుడిని అసలు ఫస్ట్ మనం ఏ దూరంకి వెళ్ళినా చూస్తే గుడి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఈ గుడిదే నా కిట్టనకు మొత్తం ఆశీర్వాదం. గుడికి అన్నకు మొత్తం అమ్మవారి ఆశీస్సులతోనే అన్న ఇట్లా ఉన్నాడు. అన్న ద్వారా మంచి ఉన్నది, చెడ్డ ఉన్నది. ప్లస్ ఎవరిదైనా అన్నదారికి ఏమైనా చెడు చేసినంటే ఆయన ఊకోడు. అలాంటి మనిషి. ఇంకోటి అన్న ఈరోజు ప్రతి చిన్న ఫంక్షన్ అటెండ్ అవుతుండు, ప్రతి ఫంక్షన్ పోతుండు. అప్పట్లో నేను ఇక్కడ స్టే చేసినప్పుడు ఒక బ్యానర్ ఓపెన్ చేస్తేనే నాకు ఆ రోజు చాలా కోపడ్డాడు. నా బ్యానర్ ఎందుకు వేసిన నాకు వెళ్ళకుండా. అలాగే ఈ రోజు నేను ప్రతిసారి యూట్యూబ్ ఓపెన్ చేయని కిట్టన్న కనబడుతుండు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయని కిట్టన్న కనబడుతూ చాలా ఆనందం పడ్డాము. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే ఇన్ని దానిలో మా కిట్టన్న కష్టపడుతుంది. దేనికంటే కిట్టన్న మంచితనము, కిట్టన్న మంచోడు. కిట్టన్న దగ్గరకు వస్తే చాలా హెల్ప్ చేస్తాడు. కిట్టన్న ఉంటేనే అలా హెల్ప్ చేస్తున్నాడు. కిట్టన్న వాళ్ళ బిడ్డ, వాళ్ళ కూతురు, అవును, ఆ అమ్మాయిని కార్పొరేటర్గా గెలిపిస్తే మీకు బయట మాటకు ఆయనకు రౌడీ అని ఒక ముద్ర పడ్డది. ఆయన రౌడీ కాదు, ఆయన మంచితనానికి ఆయనకే కొంతమంది డోన్ చేయాలని చూసాను. ఆ అమ్మ చూసుకుంది. ఈరోజు అన్న మీద ఏం కేసులు లేవు, ఏం లేవు. అన్న హ్యాపీగా ఉన్నాడు. ఈ పక్కకున్న వాళ్ళ కోసం చాలా మందికి హెల్ప్ చేస్తాడు. అలాగే కొంచెం అన్న మోసపడతాడు. నేనేం చెప్తున్నానంటే మా వైష్ణవ అమ్మకి మీరు కంపల్సరీ కార్పొరేటర్గా గెలిపియాలా. మీరు గెలిపించి మీరు అన్న ద్వారా ప్రతి ఒక్క బాధ చెప్తే అన్న కంపల్సరీ పర్సనల్ తీరుస్తాడు. అన్నని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంత పండుగ ఎవరికి అంత గుండె ధైర్యం లేదు. మీరు అన్న కోసము
ఆ వైష్ణమ్మని మీరు గెలిపియాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం అన్న కేవలం ఇట్లా ఒక స్టెప్ వేస్తే అది యావత్ భారతదేశం, USA, అమెరికా వరకు ఫ్యామిలీలు ఆ స్టెప్ మీరు తెలుసు, స్టార్ కిట్టు స్టార్ అని ఒక పాట మీద ఇట్లా 4 స్టెప్ సోషల్ మీడియాలో ఇట్లా దుమ్ము లేవినాయి అన్న. అంతే అలాగే కొన్ని స్టెప్పులు కొంచెం హైలైట్ అవుతాయి. చిరంజీవి సారు వీణ స్టెప్ ఇప్పుడు కూడా మర్చిపోలేము. అవును, అలాగా మన కిట్ అన్నది ఒక వెరైటీగా, ఆయన అప్పట్లో కొంచెం కాలు నొప్పులు అవి ఉన్నాయని మంచి డాన్సర్ అన్న, మంచి ఆడుతాడు డాన్స్. ఆ డాన్స్ కాకుండా 2 స్టెప్లు ఇట్లా 4 వేసాయని నేను అందులో నేను క్రికెట్ మ్యాచ్ లో కోహ్లీ కూడా ఆ స్టెప్ వేసిండు. అవును, కోహ్లీ వేసిండు. మన మనజన్న కూడా ఆ స్టెప్ ఒక దారా డాన్స్ ఆడిండు. అట్లా కిట్ అన్న ప్రతి ఒక్క లేడీస్, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ వాళ్ళు స్టైల్ పోయిన గణపతికి అయితే ప్రతి మండపంలో కిట్ అన్న స్టైల్ గా వేసిండు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. వెంటనే కిట్ అన్న ఫోన్ చేసిన. కిట్ అన్నకి ఇవన్నీ ఇష్టం ఉండయి, ఇవన్నీ ఎట్లా నాకు అన్ని కొంచెం బాధపడ్డాడు. అన్న చిరంజీవి స్టెప్ ఇప్పుడు కూడా చేస్తుంటారు అన్న, అదొక దేవుని ఆశీస్సులే, నువ్వు అట్లా బాధపడద్దు, ఏం చేయొద్దు, నీ స్టెప్ నువ్వు హైలైట్ అయింది, అది తప్పేం లేదు, ఆ స్టెప్పే కదా అన్న అని కిట్ అన్న కూడా కొంచెం నేను ఫోన్లో చెప్పిన. అన్న కూడా కొంచెం బాధపడ్డాడని. అన్న స్టెప్ హైలైట్. మేము అన్న కోసం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం వెరైటీగా నేను ప్లాన్ చేసే బాధ్యత నాది. అన్న ఏ ఫంక్షన్లో అయినా ఇంతకుముందు మాకు కిట్ అన్న కనిపిస్తుండే, కానీ ఇప్పుడు వైష్ణవి అక్క ఏ ఫంక్షన్లో, ఏ ఈవెంట్లో, ఎక్కడ పోయినా, ఏ ఆడియో లాంచ్లో ప్రతి దగ్గర వైష్ణవి అక్కగా అనిపిస్తున్నారా? నాకు వాళ్ళ 2 కొడుకులు మా కిట్టన్నకు. ఆ 2 కొడుకులు కిట్టన్న పేరు నిలబెట్టవచ్చు అని మా వైష్ణమ్మ కిట్టన్న పేరు సేమ్. నేను పోతల దేశం వేసినప్పుడు కూడా ఆ ఇంట్లో పోయి వైష్ణమ్మ కోసం నేను పోయి ఆమె అలా ఫ్రెండ్స్ని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని, వాళ్ళందరినీ డాన్స్ ఆడిపిస్తా. అందరు ఏమనుకుంటారంటే ఇట్లా వస్తాడు, ఇక్కడికి గైప్ అవుతాడు, ఈ పోతరాలు ఎక్కడ వరకు నా కోసం చాలా మంది ఎత్తుతారు. నేను ఏం చేయాలంటే ప్రోగ్రామ్ చేస్తా. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ గుడికి పోయి లోపల అమ్మవారు ఇలా పాత గుడి ఆడ మొక్కేసి కిట్టన్న ఇంట్లో పోతా. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద పండుగ చూసుకొని కిందికి రావాలి, పైననే ఉంటారు వాళ్ళు. దానికోసం నేను ఏం చేస్తానంటే పైన పోయి వాళ్ళందరిని ఆడిపిస్తా. నేను 100% చెప్తున్నా, కిట్టన్న పేరు అయితే ఆ ఇంటి ఆడపడుచు 100% నిలబెడుతుంది. మాట అయినా సరే, ఎవరితోనైనా రెస్పెక్ట్ గా మాట్లాడడం ఏంది, ఎంత పెద్ద మనిషి అయినా సరే, అంకుల్ నమస్తే, అన్న నమస్తే, బాబాయ్ నమస్తే, ఆ విధంగా ఆమె రెస్పెక్ట్ ఇస్తుంది. ఆమె మాకు అయితే జీవితం 100% కార్పొరేటర్ అయితే అవుతుంది. మాకు నమ్మకం ఉంది. 100% గల్లీ తిరిగి మా వైష్ణమ్మని 100% గెలిపించుకుంటాము. చాలా మంచి వ్యక్తి, మంచి ఆమె కూడా సేమ్ కిట్టన్న ద్వారా ఏమైనా హెల్ప్ అంటే హెల్ప్ చేసే గుణం ఆమె కూడా ఉంది. నేను కిట్టన్న గుణము వాళ్ళ 2 కొడుకులు పడ్డా లేదని కిట్టన్న గుణం మా వైష్ణవకు. అదే చూస్తున్నాం, ప్రతి దాంట్లో అక్కనే ఉంటుంది. ఈసారి బోనాల్లో కూడా అక్కనే దగ్గరుండి చూసుకుంటది అంటారా? అన్ని బోనాలు ఏంది ఆమెకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ అయినా సరే, ఈ పూల డెకరేషన్ ఏందైనా కిట్టన్న ఏంటంటే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చేస్తాడు. ఈ డెకరేషన్ ఇట్లా అయిపోయి డాడీ అట్లా అయిపోయాను ఆయన వాళ్ళ ఉన్న చదువుకున్న స్టడీకి అక్కడిక్కడ చూస్తారు. డాడీ ఈ డెకరేషన్ బాగుంటుంది, ఈ లైటింగ్ ఆ లైటింగ్ అని వాళ్ళ డాడీతో ఉండే వాళ్ళ ఉన్న ఫ్యామిలీతోనే ఇవన్నీ ప్లానింగ్. ఈ గుడికి అయితే డిఫరెంట్ ఇంత మంచి కలర్ లేచినా కూడా మొత్తం గుడి మొత్తం నింపేస్తారు పూలు. గుడి కనిపించకుండా ఉంటుంది. మాక్సిమం ఏం చేస్తారు, ఆడాడ బోకలు పెడతారు అని ఇట్లాంటి గుడికి మొత్తం కొన్ని లక్షలు పెట్టి మొత్తం పూలు వేపిస్తారు. అది మొత్తం వాళ్ళ పిల్లలు ఇచ్చిన సలహానే. వాళ్ళ పిల్లలు కూడా అమ్మవారు ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అన్న మనము కిట్టన్న పేరు వినంగానే ఫ్రెండ్ అనగానే మనం తిరుమల అన్న పేరు కూడా వింటామన్నా. అవునన్నా. వాళ్ళ బాండింగ్ ఏందన్నా? ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్? మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? అన్న మెయిన్ కిట్టన్న వాళ్ళు నలుగురు 5 మంది అన్నదమ్ములు అన్న. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. కిట్టన్న పేరు ఎత్తగానే తిరుమల అన్న ఏమంటున్నా, ఒక రిలేషన్ కాదు, 2 కిట్టన్న తిరుమల అన్న ఒక అన్నదమ్ములు చాలా మంది ఎరక. అలాగా వాళ్ళు 2 ఒక ఫ్రెండ్, ఆ అమ్మవారే కలిపింది వాళ్ళిద్దరిని. తిరుమల అన్న కూడా చాలా అంటే చాలా మంచోడు. సేమ్ కిట్టన్న లాగా 2 ఉండి జాతరని 2 ఉండి ముంగటి తీసుకెళ్తారు. తిరుమల అన్న మాకు ఆయన కూడా సేమ్ కోపం ఉంటుంది, అన్నం ఉంటుంది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మందికి హెల్ప్ చేస్తాడు. మా అమ్మాయి మ్యారేజ్ కూడా తిరుమల అన్న పెళ్లి రా అన్న అది ఇది అని అంటే నేను వాళ్ళ అమ్మాయితోని కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాను. అన్న కూడా స్పెషల్ కార్డు నేను తెప్పించిన మా అమ్మాయి పెళ్లికి. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి సార్ ఏం అనుకోకు రాలేకపోతున్నా అది ఇది అని అన్నాడు. తిరుమల అన్న కోసం చెప్పాలంటే మంచి సాఫ్ట్వేర్ అన్న, రఫ్ ఆయన సాఫ్ట్వేర్. అన్న రఫ్ గా ఉంటాడు, మంచి గుణమే. అన్న తిరుమల అన్న మొత్తం సాఫ్ట్వేర్ అని. అన్నకి ఏంటంటే మాస్ లో తిరగాలని, ఓ తిరుమల అన్న
గొల్లగిట్టిని ఒక ఫ్రెండ్షిప్ గా చేసుకొని కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా ఉండి ఒకటే అమ్మ పిల్లలాగా ఆ విధంగా లోకానికి అంతా ఎరిక చేసినట్టు ఎప్పుడైనా కూడా ఇద్దరు మంచి కలిసిమెలిసి ఉండాలి. లాస్ట్ కట్టెగాలదాకా అమ్మ ఆశీస్సులు ఎప్పుడు అలా ఉండాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటాం. ఈసారి అన్న ఇక్కడ మీరు పోతరాజు వేషం వేస్తున్నారు, ఏ రోజు మారడపల్లిలో బోనాలు ఉంది, ఆ డేట్ చెప్పండి. ఎప్పుడు పబ్లిక్ ఎప్పుడు ఈ స్పాట్ లో రావాలా మొత్తం ఒకసారి చెప్తే జనాలు అందరూ ఆ డేట్ కి ఆ టైం కి మారడపల్లిలో వచ్చేస్తారన్న మీ పోతరాజు వేషం చూడడానికి. హ్యాపీ బోనాలు. మీ గబ్బర్ సింగ్ సాయిన్ మాట్లాడుతున్నా. మా బాలాజీ బ్లాక్ తరఫు నుంచి నేను ఎప్పుడు మా తమ్ముడు, ఎందుకంటే బాలాజీ ఏంటంటే మా అమ్మాయిది మ్యారేజ్ అంతా హైలైట్ కావడము, నేను చిన్న స్థాయిగా ఉన్న అమ్మదయ బాలాజీ అట్లా తీసుకొని వెళ్ళాడు. బాలాజీ ఒక తమ్ముళ్ళలాగా ఉంటాడు. దానికోసం బాలాజీకి నేను ఎప్పుడు మా రమేష్ గారు కూడా ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలి మా రమేష్ గారికి, ఆ అమ్మ ఆశీస్సులతో బయటికి రావాలని మా రమేష్ నేను కోరుకుంటున్నా. నేనేమంటున్నానంటే ఈసారి 9, 10 బోనాలు నేను ఎప్పుడు మీకు తెలుసు కదా 10వ తారీఖు నేను వేస్తా. మండే రోజు నేను పోతరాజు చేస్తాను. ఈసారి చాలా డిఫరెంట్గా చేస్తున్నాము. ఈసారి చాలా హ్యాపీగా ఖుషి చేస్తాను 100%. నాకు అక్కడ పర్మిషన్ లేకుండా ఒక ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు కిట్టన్న కూడా ఉన్నాడు, కిట్టన్నతో మాట్లాడతాము. నేను చిన్న క్లూ ఇస్తున్నా బాలాజీ భాయ్, నేను గోల్కొండలు ఇచ్చా. అమ్మ చిన్న క్లూ ఇస్తున్నా అంతే, మొత్తం ఓపెన్ కాను నేను. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. 7:30కి 10వ తారీఖు నేను ఇక్కడ కంపల్సరీ మీకోసం ఖుషి చేయడానికి రెడీ ఉన్నాము. మీరు రెడీయా? మీరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సాయన్న, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రండి. సాయన్న లుక్ ఈసారి ఏదైతే ఉండబోతుందో మొత్తం 2 తెలుగు స్టేట్స్ చూస్తారు అది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.